తెలుసా కూలీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాము, మూవీ చూశాను. రివ్యూ చెప్పాలంటే యాక్చువల్లీ అది నేను స్పాయిలర్స్ ఇవ్వను, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. కొంతమందికి నచ్చుండొచ్చు, కొంతమందికి నచ్చుండకపోవచ్చు. నా ఆనెస్ట్ ఫీలింగ్ అయితే టూ మెనీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. టూ మెనీ అయ్యేసరికి కొంచెం తల తిరిగిపోయింది. అంటే అంత సర్ప్రైజ్ కూడా ఏం లేదు అక్కడ. సో వెన్ ఎవర్ యూ సీ ఏ సెలబ్రిటీ యూ ఎక్స్పెక్ట్ ఎ సర్ప్రైజ్, అంతే. బేసిక్గా సర్ప్రైజ్ కూడా ఎలా ఉంటుందంటే హీరోయిన్కి కానీ హీరోకి కానీ, బై ద వే దే ఆర్ ఫాదర్ అండ్ డాటర్స్. సో హీరోయిన్కి కానీ హీరోకి కానీ ఏదన్నా జరుగుతుంది అన్నప్పుడు, ఎవరైనా చంపేస్తారు అన్నప్పుడు ఇలా కత్తో గన్నో తీస్తారు కదా, తీసి ఆల్మోస్ట్ జరిగిపోతుంది అన్నంత ఎమోషనల్గా పెడతారు. ఇలా ఇలా ఉద్రేకంగా తీసి ఇలా చంపేస్తారు అన్నట్టుగా పెట్టి లాస్ట్ సెకండ్లో ఆపేస్తారు. హీరోకైనా అంతే, హీరోయిన్కైనా అంతే, లాస్ట్ సెకండ్లో ఆపేస్తారు. సో అంత కంగారు ఏం పడక్కర్లేదు. అంటే అది ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ అయిపోయింది. నేను స్పాయిలర్ అని కూడా అనుకోని, ఎన్ని సినిమాలు చూసుంటాం చెప్పండి, నేనే 100 చూశాను అలాంటివి. లాస్ట్ వరకు వచ్చి ఇలా సడన్గా ఆపేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకళ్ళు రజనీకాంత్ గారి పాత్ర మీద ఇలా కత్తెత్తి మెడ వరకు పెడతారు. ఆ నెక్స్ట్ షాట్ ఎలా చూపిస్తారంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అన్నట్టు చూపించి తర్వాత దే విల్ రివీల్, లేదు ఇమీడియట్గానే దే విల్ రివీల్, లేదు అక్కడ ఆపేశారు మెడ దగ్గర అని. అంటే నాకు తెలుసు ఆ విషయం. యాక్చువల్లీ నేను కంగారు కూడా పడాలి, అదే అవుతుంది యాస్టీజ్ అని. సో అలా అంత ప్రెడిక్టబుల్గా ఉంది. ప్లస్ టూ మెనీ సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ కూడా అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు జూలైలో ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చూసాం కదా, అలా ఇక్కడ ఎలా ఉంటాయంటే టూ మెనీ ఉన్నాయి. ఏ టు బి, బి టు సి, సి టు డి, అలా లింక్స్ అనమాట అన్నీ. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ హిస్టరీ. నా ఆనెస్ట్ ఫీలింగ్ అయితే 2 minutes చేసేసేటప్పటికి కొంచెం ఎక్కసం అయిపోయింది అది. నాకైతే పర్సనలీ నాకైతే ఎక్కసం అయిపోయింది. అబ్బా ఇంకా చాలు బాబోయ్, అమ్మో చాలు, ఇంకా అవ్వలేదు ఆ మూవీ అన్నట్టుగా ఉండింది నాకు. ఎవరికైనా ఇంకొకలా అనిపిస్తే ఐ రియలీ వాంట్ టు నో. కొన్నిసార్లు మన ముందే మూడ్ బట్టి కూడా అలా ఉంటుంది కదా. ఐ జస్ట్ వండర్డ్ అసలు అన్ని ఎందుకు పెట్టారు. ఓకే, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ప్రతిదానికి ఆ బీజిఎం వేసారు చూడు, ఆ హైప్. నేను అలసిపోయాను నిజంగా. అంటే వన్ డే ఐ వాంట్ టు సీ ఎ సైలెంట్ మూవీ వేర్ దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ప్రతిదానికి అది ఎలా ఉంటుంది, కు 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 అలా హోసా హే, కు 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 అలా హోసా హే, అలా ప్రతిదానికి. అది ఎలా అంటే ఎవ్రీ 2 minutes అనుకుంటా, ఎవ్రీ 2 minutesకి ఒక స్లో మోషన్ బీజిఎం. నాకు కలుపు వచ్చేసింది, నేను అలసిపోయా. సరే ఇవి ఇలాంటి పార్ట్స్ అనుకుంటా, అంతా బాగాలేదంటే మధ్యలో కొన్ని జోక్స్ బాగున్నాయి. సో దట్ ఈస్ గుడ్. యాక్టింగ్ వరకు వాళ్ళందరూ సీనియర్ మోస్ట్ యాక్టర్స్, సో దర్ ఆల్ గుడ్. ఉపేంద్ర గారిని చూసి చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగున్నాడు, యంగ్గా ఉన్నాడు. ఎవ్రీబడి డిడ్ యాక్ట్ రియలీ వెల్. డైరెక్షన్ అవి కూడా అన్నీ బాగానే చేస్తుంటారు. టూ మెనీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఒక్కటి కొంచెం నాకు బోర్కి వచ్చేసింది. ఇంకా నాకు సర్ప్రైజ్ లేకుండా పోయింది, బోర్ వచ్చేసింది. ఓకే, సేమ్ ప్యాటర్న్ అంతే కదా, ప్రీవియస్ టైం ఇదే చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇదే చేశారు అన్నట్టుగా ఉండింది. సో దిస్ ఈజ్ అ వెరీ క్విక్ రివ్యూ ఆఫ్ కూలీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో.